సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడలో మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే హైడ్రాకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి పటేల్గూడకు సంబంధించి 6 సర్వే నెంబర్ బదులు 12 సర్వే నెంబర్ చూపెట్టి ఇక్కడ విల్లాలు కట్టడం జరిగింది. 16 విల్లాలు నిర్మించడంతో ఈ అక్రమ నిర్మాణాలను ఈరోజు హైడ్రాకు సంబంధించిన వాళ్ళు నిర్ధారించుకొని ఈరోజు ఎంఆర్ఓ సిబ్బంది మరియు మున్సిపల్ సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు అందరూ పోలీసులు ఇటు భారీ బందోబస్తుతో ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ కూల్చివేతల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కూల్చివేస్తుంది, దీనిపై అప్పుడు ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా కూల్చివేత అంటే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన భూములు అంటే కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఏదేమైనా కూడా ఇది ఒక అన్యాయం కింద కూడిన విషయమే సార్. ఇది ఏదైనా ఉంటే నోటీసులు పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే, అన్నీ చేసేది కూలగొట్టేది గవర్నమెంటే, కబ్జాలు పెట్టేది లీడర్లే. ఆ దొంగలు ఊర్లో వంచుకున్నట్టు చేసేసి ఈ అమాయకమైన ప్రజలను ఇంత మోసం చేయడం అనేది ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదు, ఈ అధికారులది కరెక్ట్ కాదు నాకు తెలిసిన కాడికి. ఇప్పుడు కొన్నోడు ఎవడండి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టేసి కూలగొట్టిన తర్వాత ఇప్పుడు దానికి ఎవడు బాధ్యత కట్టిస్తాడు చెప్పండి? సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడా, బిల్డర్ ఇస్తాడా, ఇప్పుడు ఎవరు మున్సిపల్ అధికారులు ఇస్తారా? ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా చెప్తుంది ఏమన్నా అంటే ఎవరైతే పర్మిషన్లు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటికి ఇచ్చారో వాళ్ళని ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసిండ్రు. అంటే మిగతా అంటే దీనిపైన ఏమన్నా అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ లాస్ అనేది ఎవడు భరించాలి? ఇప్పుడు ఒక రేరా పర్మిషన్ కూడా ఎన్నో కూలగొట్టేస్తున్నారు. ఇంకా రేరా అంటే అర్థమేమో సార్? రేరా అంటే టోటల్గా రేరా ఉంది అంటే ఎంతో నమ్మకంతోనే తీసుకుంటారు కదా సార్ ఎవరైనా. ఇప్పుడు రేరా ఉన్నాయి పాల్గొట్టరి, నువ్వు ఏది మన ఎల్ఆర్ఎస్గా ఒకటినే పాల్గొట్టరి, అట్లాంటప్పుడు పర్మిషన్లు చేయొద్దు, రిజిస్ట్రేషన్లు చేయొద్దు. వాని తిప్పలకు వాడు ఉంటాడు, ఈయన తిప్పలకు వీడు ఉంటాడు కదా. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఈ వీడి కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇక మరి అది సామాన్యమైన మానవులు తప్ప బడాబాబుల దానికి ఎవడు ఓడు, బడాబాబులో ఎవడు కూలగొట్టాడు. ఇప్పుడు కూడా చూడు, బడాబాబులో ఎవడు ఇంతవరకు ముట్టుకోలే. ఎవడైనా నార్మల్ ప్రజలవి నార్మల్ ఎవడో కూలీ గడ్డ చేసుకొని రోజు కూలి తయారు చేసుకున్నావు ఏ కూలగొడుతారు. కానీ బడాబాబుల తనకైతే పోయినోడు ఇంతవరకు లేడు. ఏం చేస్తాం బ్రదర్? కూలగొట్టడం ఇప్పుడు హైడ్రా కూల్ చేస్తుంది, దీనిపై ఇది కరెక్ట్ కాదండి. సామాన్యుల మీద భారం పడడం ఇది చాలా అన్యాయం. ఇది ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్. ఏది ప్రజల మీద భారం పడుతుందా, ఎవరి మీద భారం పడుతుంది? వీళ్ళు జనాలు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడము ఒక సామాన్యులు కష్టపడి తెచ్చుకునే సొమ్ము, దాచుకున్న సొమ్ము. ఇప్పుడు మీరు కూలగొట్టడము ఇది నేరం కదా. ఆ రోజు పర్మిషన్ ఇచ్చే బదులు అప్పుడే మాట్లాడుకోవాలి. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపైన కేసులు కూడా పెట్టమంటారు. అది గవర్నమెంట్ చూసుకోవాలండి. ఈ ల్యాండ్లు పర్మిషన్ లేదు ఇది దీనికని. ఇప్పుడు సామాన్యులు పేదవాళ్ళు నష్టపోతున్నారు అంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ను అంటే ఏమి అడగదలుచుకున్నారు? ఇప్పుడు ఈ హైడ్రా కూలబట్టి ఇప్పుడు జనాల మీద రేపు పొద్దున్న ఎట్లా ఏంది పరిస్థితి? వాళ్ళకి ఏదైనా అది ఇచ్చారా ఏంది? వీళ్ళకి ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ ఏదైనా ఇచ్చేస్తే అప్పుడు కూలగొట్టవచ్చు. అంటే రెంట్కు ఉండే వాళ్ళు దానిలో ఇమ్మీడియట్లీ ఖాళీ చేసి కట్టుబట్టలతోటి వెళ్ళిపోయారు. అలా వస్తువులు ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చారు, కొద్దిగా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. అసలు కట్టక ముందే పర్మిషన్ లేకుండా ఉంటే ఇంత దాకా రాదు కదా. పర్మిషన్లు ఇచ్చా ఎల్ఆర్ఎస్ అసలు కట్టితే పర్మిషన్లు ఇచ్చాక అన్ని చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇల్లు కూలకూడదంటే కొన్న వాళ్ళు ఏమవ్వాలా? అప్పో తీసుకొచ్చి బిల్డర్లు పెట్టుబడులు పెట్టున్నారు. ఆ బిల్డర్లకు వడ్డీలు ఎంత అవుతాయి? వాళ్ళు కట్టిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి న్యాయం కావాలి కదా. ఎంచరీ చేసినప్పుడు ఫస్టే ఇది గవర్నమెంట్ ల్యాండా, చెరువు పక్కన ఉందా, వాగు పక్కన ఉందా అని చూసినప్పుడు పర్మిషన్ లేకుండా ఉండాలా. పర్మిషన్లు ఇచ్చే ఎల్ఆర్ఎస్లు కట్టి దాంట్లో లోన్లు కొనుక్కునే లోన్లు పెట్టుకొని అంతా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇళ్లలో చేరిన తర్వాత వచ్చి ఇప్పుడు కూలగొడుతుంటే కొన్న వాళ్ళు ఏమవ్వాలా? ఎల్ఆర్ఎస్ ఇప్పుడు లోన్లు తీసుకున్న వాళ్ళు ఏమవ్వాలా? ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? లోన్లు తీసుకున్న వాళ్ళకి ఇబ్బందే కదా. అంటే ఇప్పుడు సర్వే నెంబరు 6 చూపెట్టి 12లో కట్టారు. అంటే దీనిపైన అంటే కట్టిన అతను తప్పు చేశాడు కదా. మరి కాదు సార్, ఇప్పుడు 6 చూపించారు,
6-12 అని చెప్పేది సార్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా సార్, చూడాలి కదా. నీ పర్మిషన్ ఏడ తీసుకున్నావు, ఆఫీసర్లు అందరిని లైన్లో నిలబెట్టాలి. ఇప్పుడు దాదాపు 20 డిపార్ట్మెంట్లు అంతా మనకు పర్మిషన్లు ఇస్తారు కదండి, వాళ్ళందరినీ వరుసగా లైన్లో పెట్టాలి. వాళ్ళు నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇచ్చినావు, ఎక్కడ కడుతున్నావు అనేది వచ్చి ప్రతిరోజు చెక్ చేయాలి కదా. వాళ్ళ పని ఏంది, ఆఫీసర్లుంటే కదా. ఇంటి దగ్గర కూర్చున్నాడు, వాళ్ళకి వచ్చే డబ్బు వాళ్ళకి వస్తుందండి ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ లాస్ అయింది కామన్ మ్యాన్. వాళ్ళు నేను ఎక్కడ పర్మిషన్ ఇచ్చినాను, ఎక్కడ కడుతున్నాడు, ఇన్స్పెక్షన్ జరగాలి కదా. అక్కడ నుంచి అసలు కావాలి, అక్కడ నుంచి మెయిన్గా వచ్చిన తర్వాత పెయింట్లు వేసి కూలగొడితే కామన్ మ్యాన్ సాదా. ఇప్పుడు ఇంతమంది కామన్ మ్యాన్ ఎందుకు చూస్తున్నారు అంటే, అయ్యో ఏంటి ఈ కష్టం, ఒక రాజ్యాన్ని నిర్మించాలి కానీ రాజ్యాన్ని కూలగొట్టడం అంటే ఇట్నే ఉంటుందా అని అందరూ అనుకుంటారండి. ఆఫీసర్ని నిల్చోబెట్టండి, ఒక్కొక్క ఆఫీసర్ నిల్చోబెట్టండి, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చావు, సరే నువ్వు ఇచ్చింది 6వ నెంబర్ సర్వేనా, 10వ 11 6లో అక్కడే కడుతున్నాడా లేదా, ఇన్స్పెక్షన్ జరగాలి కదా. గంటకు ఇన్స్పెక్షన్ జరగాలి. ఓన్లీ కూలగొట్టడానికే మేము వస్తాము మంది మార్బలం అంటే చాలా లాస్ కదండి, ప్రజలకు లాస్ని తగ్గించే ప్లాన్ చేయాలి. ఎంత లాస్ తగ్గుతుంది అనేది చేయాలి మనం. అంటే ఇప్పుడు 80% లాస్ని 10% తేయగలము. ఎప్పుడు తేయగలము, బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు కూలగొట్టి ఇన్స్పెక్షన్ చేయాలి, రోజుకి చూడాలి ఇది ఎక్కడ కడుతున్నాడు, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. ఒక్కటే అండి, ఎక్కడ కడుతున్నాడు, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు, అది తీసుకొని చేస్తే అందరూ ఇంత మంది మార్బలం ఏం అవసరం లేదు, సాఫీగా జరిగిపోద్ది. సో ఓవరాల్ విల్లా మీది ఉందా ఇక్కడ? ఇక్కడ లేదండి. ఇప్పుడు ఎవరిదైనా కష్టమే కాదండి, ఇప్పుడు మాదే ఉందని కాదు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వాళ్ళు చిన్న జాబ్ చేసి ఏదో రూపాయి కూడబెట్టి ఇల్లు, ఇంత చిన్న ఇల్లు కట్టినామంటే ఇప్పుడు పెద్ద వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా చెరువులో పెద్ద వాళ్ళే ఇల్లు ఉన్నాయి, వాళ్ళే కులగొడుతున్నారా. ఫస్ట్ అట్లీస్ట్ కనీసం ముందు నోటీస్ ఇచ్చి కొన్ని రోజులు ఇచ్చి, ఇప్పుడు ఈ అన్న చెప్పినట్టు స్టార్టింగ్లోనే ఇన్స్పెక్షన్ చేసి స్టార్టింగ్లోనే ఆపి ఉంటే ఇవన్నీ కష్టం ఉండకపోవు కదా. లోన్ అంతా వీలే కదా, లోన్ శాంక్షన్ చేసింది వీలే, అంతా వీలే, గవర్నమెంట్ వాళ్ళే కదా, వాళ్ళ మనుషులే అంత ఆగం చేసి ఇవాళ ఎంఆర్ఓ వచ్చి ఇది సర్వే కాదంటే అప్పుడే మన ఏడిపోయిండు, ఎంఆర్ఓ ఏడిపోయిండు, తహసీల్దార్ ఏడిపోయిండు, అప్పుడు లేరా తహసీల్దార్, పర్మిషన్ ఆయన ద్వారానే వచ్చింది కదా. మీటర్లన్నీ ఎట్లా వచ్చినాయి, అట్లీస్ట్ ఉండాలండి కనీసం. ఇప్పుడు ఎట్లా బతుకుతారు, ఇప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఆత్మహత్య తప్ప వేరే పరిస్థితే లేదు వాళ్ళకి. ఎట్లా కడతారు, బ్యాంక్ కూడా వదిలేస్తాడా ఇప్పుడు వీళ్ళకి, ఎవ్వరు వదలరు, కష్టం అండి. మీరేమంటారు? రాజకీయ నాయకులు ఎందుకు ముట్టుకోవట్లేదు? ఇప్పుడు సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఉంది, అది ఓవైసీది, ఆ నాయకులు ఎందుకు ముట్టుకోవట్లేదు? ఓన్లీ మల్లారెడ్డిది ఉంది. ఇప్పుడు ఎందుకని తక్కువ అంటే ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి సంపాదించి చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు? రాజకీయ నాయకులు ఉన్నాయి కదా, ఒక కన్వెన్షన్ ఒకటే కూలగొట్టి నువ్వు మొగడని అయిపోయినావు. మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు చూడట్లేదు? అంటే స్కూల్స్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి కొంత టైం ఇచ్చారు. అంటే హాలిడేస్ కరోనా టైంలో కూడా నడిచింది కదా ఆన్లైన్ క్లాసులు. నువ్వేమో మళ్ళీ అక్కడ పోయి బుక్ షో చేస్తావు, ఆయనతో కలిసి తిరుగుతావు, మళ్ళీ ఆ కాలేజీని మాత్రం కూలగొట్టవు. అది పద్ధతి కాదు కదా, అది కూడా చూడాలి. వాళ్ళ ఫస్ట్ రాజకీయ నాయకులది ముట్టుకున్న తర్వాత సామాన్య ప్రజల మీద రావాలి. సుమారు 1,60,00,000 వరకు ఒక్కొక్క విల్లా ఉన్నదని తెలుస్తుంది. ఇది అంటే ఒక బిల్డర్ చంద్రశేఖర్ బీఆర్ఎస్కి సంబంధించిన అంటే మాజీ ఉప సర్పంచ్ దీన్ని ఇక్కడ నిర్మాణం చేపట్టినట్టు చెప్తున్నారు. ఈ కూల్చివేతలు ఇంకా ఇప్పటికీ 8 వరకు కూల్చివేత జరిగింది. దీనిలో 16కు కానీ అంటే 3 మాత్రం రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది కిరాయిలు అంటే సొంతగా కొనుక్కున్న వారు ఉన్నప్పటికీ అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళను ఉన్న పలంగా ఖాళీ చేపించి అందులో ఉన్న వస్తువులు కూడా ఉండడం జరిగింది. దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో అందులో ఉన్న వాళ్ళు అంటే చాలా బాధగా అంటే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరాలోకల్, హైదరాబాద్.